ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐకి సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ అనేవి తీసుకొస్తూనే ఉంది. లాస్ట్ గా మనకి యూపీఐ లైట్ వచ్చింది, రూపే క్రెడిట్ కార్డ్స్ మనం యూపీఐకి లింక్ చేసుకుని యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫీచర్ ఏంటంటే యూపీఐ సర్కిల్. దీని ద్వారా ఎవరైతే మీ ఫ్యామిలీ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ లేదో వాళ్ళు యూపీఐ యూజ్ చేయడం తెలియదో లేదా మీ పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీ బ్యాంక్ అకౌంట్ యాక్సెస్ ఇచ్చి వాళ్ళు పేమెంట్స్ అనేవి చేసుకునేలా చేయొచ్చు. సో దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకనే ముందు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కువ మంది రీచ్ అవడం కోసం లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అండ్ ఆఫర్స్ మన టెలిగ్రామ్ మన వాట్సాప్ ఛానల్ వస్తున్నాయి, డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, ఫాలో అవుతుండండి. ఈ యూపీఐ సర్కిల్ ఫీచర్ అనేది ఇంకా అన్ని యూపీఐ యాప్స్ లో రోల్ అవుట్ అవ్వలేదు. అంటే గూగుల్ పే, పేటిఎం, అమెజాన్ ఇంకా రాలేదు, వెయిట్ చేయండి, వస్తుంది. యూపీఐ యాప్స్ ని ముందుగా ప్లే స్టోర్ నుంచి అప్డేట్ చేసుకోండి. మీకు యాడ్ అయితే ఎలా చూపిస్తుందంటే అక్కడ మీకు యూపీఐ యాప్ ఓపెన్ చేసుకోండి ఏదో ఒకటి, అక్కడ మీకు యూపీఐ సర్కిల్ అనేది ఉంటుంది ఆప్షన్, కొత్తగా యాడ్ అని చూపిస్తారు. సో దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు అక్కడ యాడ్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ టు యువర్ యూపీఐ సర్కిల్ అనేది ఉంటుంది. గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేయగానే కాంటాక్ట్ లిస్ట్ వస్తుంది. దాంట్లోంచి ఎవరినైతే మీరు యూపీఐ సర్కిల్ యాడ్ చేయాలనుకుంటున్నారో, మీ బ్యాంక్ అకౌంట్ యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళు పేమెంట్ చేయడం కోసం సో మీరు యాడ్ చేసుకోవచ్చు. సో క్లోజ్ మెంబర్స్ని, మీ పేరెంట్స్ కానీ, చిల్డ్రన్ కానీ, లేదంటే ఫ్రెండ్స్ కానీ, సో మాక్సిమం 5 మెంబర్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చు యూపీఐ సర్కిల్కి. సో ఇలా మీకు యాడింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఈ యూపీఐ సర్కిల్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, సో ఎవరైతే మీరు గ్రూప్లో యాడ్ చేసుకుంటారో యూపీఐ సర్కిల్కి వాళ్ళకి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్సెస్ అయితే ఇవ్వచ్చు. ఇలా ఇవ్వడం తరపున ఎవరైనా ఎల్డర్ పేరెంట్స్ ఉన్నా, చిల్డ్రన్ ఉన్నా, ఫ్రెండ్స్ ఉన్నా, ఎవరికైనా బ్యాంక్ అకౌంట్ లేకపోయినా, లేదు వాళ్ళకి యూపీఐ యూజ్ చేయడం తెలియకపోయినా, భయపడుతున్నా కూడా వాళ్ళ తరపున మీరు పేమెంట్ చేయొచ్చు. అక్కడ వాళ్ళ కూడా పేమెంట్స్ అనేవి ఈజీగా కంప్లీట్ అవుతూ ఉంటాయి. అండ్ మీరు ఇన్కేస్ దూరంగా ఉన్నా సరే, మీ పేరెంట్స్ ఎవరైనా బయటకు వెళ్ళినప్పుడు పేమెంట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళ తరపున మీరే పేమెంట్ అనేవి యాక్సెప్ట్ చేస్తూ ఉండొచ్చు. సో అది ఎలా అని చెప్తాను. దీంట్లో మనకి 2 కేటగిరీస్ ఉన్నాయి యూపీఐ సర్కిల్లో. ఫస్ట్ది పార్షియల్ డెలిగేషన్. పార్షియల్ డెలిగేషన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఎవరినైతే యూపీఐ సర్కిల్లోకి యాడ్ చేసుకున్నారో వాళ్ళు బయటకు వెళ్ళి షాప్లో పేమెంట్ చేయాలనుకున్నప్పుడు ఏమైనా కొనుక్కొని స్కాన్ చేస్తారా, లేదంటే యూపీఐ ఎంటర్ చేస్తారు వాళ్ళ యూపీఐ యాప్లో. వాళ్ళని మీరు యూపీఐ సర్కిల్ యాడ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు అక్కడ అమౌంట్ ఎంటర్ చేసి పే నౌ మీద క్లిక్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ విధంగా నోటిఫికేషన్లో మీకు అక్కడ అమౌంట్ ఎంత ఉంటుంది అండ్ మీరు ఎవరికి పేమెంట్ చేస్తున్నారు అవన్నీ కూడా డీటెయిల్స్ ఉంటాయి. దాన్ని మీరు ఏదో యాక్సెప్ట్ చేయొచ్చు, లేదంటే డిక్లైన్ కూడా చేసుకోవచ్చు. సో లేదు కన్ఫర్మేషన్ తీసుకొని కావాలంటే యాక్సెప్ట్ కూడా చేసుకోవచ్చు. సో యాక్సెప్ట్ చేయడం ద్వారా వాళ్ళకి అక్కడ పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఎటువంటి యూపీఐ పిన్ కానీ ఏమీ ఎంటర్ చేయక్కర్లేదు. ఫుల్లీ కంట్రోల్ అంతా కూడా మీ దగ్గరే ఉంటుంది, పేమెంట్ చేయాలా వద్దా అనేది. ఇది ఒక టైపు. అండ్ రెండోది వచ్చి ఫుల్ డెలిగేషన్. ఈ ఫుల్ డెలిగేషన్ ఏంటంటే, మీ బ్యాంక్ అకౌంట్ యాక్సెస్ అనేది వాళ్ళకి కంప్లీట్గా ఇస్తారు. అంటే వాళ్ళు డైరెక్ట్గా పేమెంట్ చేసేసుకోవచ్చు, మీ పర్మిషన్ అవసరం లేదు మధ్యలో. దీంట్లో మనం లిమిట్ కూడా సెట్ చేయొచ్చు. వాళ్ళు డైరెక్ట్గా మొత్తం అమౌంట్ యూజ్ చేయకుండా దాంట్లో లిమిట్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మీరు యాడ్ చేసిన తర్వాత మీ యొక్క యూపీఐ సర్కిల్కి దాంట్లో మీకు ఏంటంటే వాళ్ళకి యూపీఐ ఐడి అడుగుతారు. సో ఎంటర్ చేసుకోండి. చేసిన తర్వాత అక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది, స్పెండ్ విత్ లిమిట్స్ అని, లేదంటే అప్రూవ్ ఎవ్రీ పేమెంట్ అని చెప్పి 2 ఆప్షన్స్ ఉంటాయి. సో స్పెండ్ విత్ లిమిట్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ చేస్తే కనుక అక్కడ మీకు అమౌంట్ అడుగుతుంది, ఎంత వరకు వాళ్ళు పేమెంట్ చేయడానికి లిమిట్ ఇవ్వచ్చు అనేది. సో దాంట్లో మనకి మాక్సిమం పర్ మంత్ లో 15,000 వరకు వాళ్ళకి లిమిట్ ఉంది. అట్ ప్రెసెంట్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది కాబట్టి ఈ యొక్క ఫ్యూచర్ అనేది మేబీ ఫ్యూచర్ లో పెరగచ్చు ఈ యొక్క పేమెంట్ ఆప్షన్ అనేది. అట్ ప్రెసెంట్ మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి 15,000 లిమిట్ కానీ ఇస్తే మీ యొక్క ఫుల్లీ డెలిగేషన్ ఆప్షన్ లో వాళ్ళు ఈ యొక్క 1 మంత్ లో 15,000 వరకు పేమెంట్స్ అనేవి చేసుకోవచ్చు. అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ నుంచి అయితే కట్ అవుతుంది. అండ్ ఆ బ్యాంక్ స్టేట్మెంట్ అవన్నీ కూడా మీరే చెక్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఇక్కడ మీరు అమౌంట్ ఇవ్వచ్చు, మంత్ లో ఎంతవరకు వాళ్ళు స్పెండ్ చేయొచ్చు అనేది అమౌంట్ ఎంటర్ చేసుకోవచ్చు, అప్ టు 15,000. అండ్ మీరు అన్ని కంప్లీట్ చేసుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేయని వాళ్ళకి పర్మిషన్ అయితే వెళ్ళిపోతుంది. వాళ్ళు ఈసారి డైరెక్ట్ గా బయట పేమెంట్ చేసేటప్పుడు స్కాన్ చేసి డైరెక్ట్ గా 15,000 వరకు లిమిట్ ఉంది కాబట్టి వాళ్ళు డైరెక్ట్ గా పేమెంట్ చేయొచ్చు మీ పర్మిషన్ లేకుండా. సో స్పెండ్ లిమిట్స్ కాకుండా డైరెక్ట్ గా ఎవ్రీ పేమెంట్ అప్రూవ్ అయ్యేలా కూడా సెట్ చేసుకోవచ్చు, ఎటువంటి లిమిట్ కూడా లేకుండా. సో అక్కడే మీకు అప్రూవ్ ఎవ్రీ పేమెంట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ప్రొసీడ్ చేయగానే అటువంటి లిమిట్ లేకుండా వాళ్ళు డైరెక్ట్ గా పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు మీ బ్యాంక్ అకౌంట్ ద్వారా. సో ఇలా మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇది ఇంకా మనకి ఫ్యూచర్ రోల్ అవుట్ అవ్వలేదు అన్ని యూపీఐ యాప్స్ కి. ఒక్కసారి అన్ని యూపీఐ యాప్స్ లో కనుక ఇది వచ్చేస్తే నేను ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను ఎలా వర్క్ అవుతుందని లైవ్ లోనే. మీకు ఈజీగా అర్థమవుతుంది, పేరెంట్స్ కానీ, చిల్డ్రన్ కానీ, ఫ్రెండ్స్ కానీ యాక్సెస్ ఇచ్చేటప్పుడు ఎలా యూజ్ అవుతుంది అనేది.
అండ్ దీంట్లో మెయిన్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే ఇప్పుడు దీంట్లో మనం మాక్సిమం 5 మెంబర్స్ మాత్రమే యాడ్ చేయగలం ఈ యూపీఐ సర్కిల్లోకి. సో అప్పుడు మీరు ఏంటంటే కొత్త వాళ్ళని ఎవరైనా యాడ్ చేయాలన్నా పాత వాళ్ళని రిమూవ్ చేసి యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మీకు ఫుల్లీ యాక్సెస్ అంతా కూడా, కంట్రోల్ అంతా కూడా మీ దగ్గరే ఉంటుంది, మీ బ్యాంక్ అకౌంట్ కాబట్టి. అండ్ వాళ్ళు చేసే పేమెంట్ సంబంధించి ట్రాన్సాక్షన్ హిస్టరీ కానీ లేదంటే బ్యాంక్ స్టేట్మెంట్ కానీ అంతా కూడా మీరే చెక్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ అంతేకాకుండా ఇక స్పెండ్స్ లిమిట్ ఉంది కదా, దాంట్లో మాక్సిమం పర్ ట్రాన్సాక్షన్కి అప్ టు 5,000 వరకు వాళ్ళు పేమెంట్ చేసుకోవచ్చు. మీరు మీ యొక్క పేరెంట్స్కి 15,000 మంత్లీ పేమెంట్ చేసేలాగా లిమిట్ సెట్ చేసి ఇచ్చారు. వాళ్ళు ఒకే ట్రాన్సాక్షన్లో 15,000 పే చేయలేరు, మాక్సిమం 5,000 వరకు వాళ్ళు ఒక ట్రాన్సాక్షన్లో పే చేయగలరు. అలా వాళ్ళు 15,000 వరకు ఉంది కాబట్టి ఆ మంత్లో స్పెండ్ చేసుకునేలాగా సెట్ చేయొచ్చు. అండ్ దీనికి సంబంధించి ఇంకా అప్డేట్స్ ఏమున్నా కూడా మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ వస్తుంది, అక్కడ కూడా ఫాలో అవుతుండండి. అండ్ ఈ ఫీచర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.